ఏమరా చూస్తున్నావు? 1 minute ఉందన్న. ఉంగంగి చూస్తున్నావు సాలే. నేను బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తాను మేడం అవగానే ఎవరెవరు ఎక్కడ ఉన్నా తెలుసుద్ది. ఎవడో నీడు వేసినట్టు ఉందన్న. వేస్తాడు ఎట్లా వస్తాడు? ఓపెన్ చేసినాను ఎక్కడ ఉన్నా చూడండి. వచ్చిండు దగ్గరికి వచ్చిండు. ఓపెన్ చేసాను ఇది. లంజోడుకులు నల్లిలు చూసినట్టు చూస్తారు లంజోడుకులు. దొంగ లంజోడుకులు తప్ప సందు దొరికితే జుడదాం లోపలికని చూస్తారు దొంగ లంజోడుకులు. లంజోడు కదా ఏనా ఏం కదా రా ఎట్లా లంజోడక పుల్లలు ఏరుకుంటున్నాను అనుకున్నా. ఓకే ఒక్క నిమిషం అచ్చా మన వెనకాల వస్తురా అయితే రా ఇది ఆపుతున్నా. పాయింట్ అట్లా కదా సిగ్గు లేదురా సిగ్గు లేదు స్కూల్ వాళ్ళరా అర్థమైనా ఉప్పు కూడా వచ్చేస్తున్నాయి గర్రగర్ర అని తెంగిపోదాం లూట్ అని ఉరికొస్తున్నావు సాలే. అదే ఓకే వచ్చిర్రు బాట్ ఫైర్ కొట్టు పులుచుకోడు అది ఆగుతూ రాగని కొడుకులు హుషారుగా అన్నారు ఇలా హుషారు నక్కలు లయనివి హుషారు నక్కలు ఇవి. ఇక్కడ పడ్డాడ్రా ఇక్కడ దేశముద్రు అంటాడు. దేశముద్రు వీడి దేశముద్రు. వెనకాల నుంచి పడుతుంది రాజన్న. ఓ మన ఎవడు కొట్టిందా? అక్కడి నుంచి కొడుతున్నారు పన్ను ఎవడు వెనకాల నుంచి కొట్టిండే. అవునన్న గృహలోంచి కొట్టేదన్న. స్వగ్రహ నుంచి కొట్టిండు స్వగ్రహ. వీడు ఇక్కడి నుంచి కొట్టినట్టు అనిపిస్తుందిరా. ఎవరు కొడుతున్నారు ఫ్రీ ఫైర్? వెళ్దామా బేట? అది ఓపెన్ చేయ బేట, డ్రైనేజ్ ఓపెన్ చేయాలి. ఓ అందరూ వాడు పోతున్నాడు రియల్ పోతున్నాడు. లెఫ్ట్ రైట్ వెళ్ళిపోండి. నైస్ వన్ వెరీ గుడ్. నన్ను పట్టుకోరు అది వాడు అక్కడ ఉండి కూడా ఎందుకు కొట్టాలి నాకు అర్థం కావట్లేదు. సరే నేను చెప్తాను సంగతి. నేను దూలాడుకొని వస్తాను వాడిని. ఇప్పుడు స్కూల్ పోవాలాడు. ఈయనే ఉన్నాడు పండుకుంటాడు ఈయనే అనుకుంటాడు. లే పమ్మడిది లే డ్రాప్ దగ్గరనే ఉన్నాడు లంజోడు. స్కూల్ పోవాలి లంజా బాట్ లంజావాడు చూస్తుండే ఏమన్నా దొరుకుతాయని చెప్పి చూసుకుంటాడు. తెలంగాణకి కాలేజ్ లేదు ఏం లేదు. ఎప్పుడెప్పుడు ఎవరు దొరుకుతాడా, ఎవరిని గుద్దేద్దామా, లేకపోతే ఎవరిని గెలుకుదామా, ఇంతే చిరంగాడు. చదువుకోరా కాలేజ్ పోయి చదువుకోరా అంటే 0 బుక్స్ 0 పాస్ అయినా వాడు. వానికి రేపు ఏం ఎగ్జామ్ కూడా తెలియదు వానికి. వానికి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో కూడా తెలియదు వానికి. ఆడు సెకండ్ ఇయర్ మళ్ళీ వాడు పాస్ అయినా వాడు. ఫస్ట్ ఇయర్లో ఎన్ని సబ్జెక్ట్ పాస్ అయ్యాడు అసలు పాస్ అయ్యాడు నాకు తెలిసి. అన్ని ఫెయిల్. ఫస్ట్ ఇయర్ అన్ని ఫెయిల్ వాడు పక్కా నాకు డౌటే. సెకండ్ ఇయర్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో కూడా తెలియదు వానికి. దోసుగాలే వాడు తిరుగుతూనే ఉంటున్నాడా. ఏడికి దుంకుతున్నా ప్రో ప్లేయర్లా మీరు? అలా అట్లా కొట్టదు అని తెలియాలా? అయ్యో
ఇంకొస్తున్నారు 1 HP పెట్టాడు పిల్లల దగ్గర జాగ్రత్త పోదు బయటికి పోవద్దు వాడు ఏం బీకలేడు ఆటగాడు కానీ కార్నర్ నైస్ వన్ నేను ఇష్యూ బయటికి కోడ్ డౌన్ అన్న ఇంకొకరు సేమ్ అక్కడే ఉన్నాడు వెళ్ళిపోదాము ఇంకోడు తెలవదన్నారు ఆనే ఉన్నాడు ఇప్పుడు అయిపోయింది వాడు 7th రోజు మూవీ ప్రీమియర్ ఉంది ఒకవేళ నీ అదృష్టం మంచిగా ఉంటే నువ్వు కూడా రావచ్చు ఏంటో నువ్వు మనం ఏంటో అనుకోరు చాట్లా కొట్టుకోవద్దు మెసేజ్ ఒకటే బుల్లెట్ ఉందిరా కొనేనన్నా షాప్ అయినన్నా లంచా కొడుకు కుర్కల వన్ మీద పడి పదండి రైట్ సైడ్ తీసుకోడా టోటల్ రైట్ సైడ్ ఈజీ వాడు ఆల్రెడీ కూడా వచ్చిండు ఓపెన్ లా కొడుతుండు రెండు పార్టీలు అన్న కొండ మీద వేరే ఇది వేరే అన్న అమ్మా అయితే వద్దులే వేరే సైడ్ వెళ్దాం వద్దు రిస్క్ వద్దు రెండు పార్టీలు అదే పెట్ట ఎల్లట్లే పెట్ట కొన్నానుకలా అవే వచ్చాను కొన్నానుకలా ఆగలే వాళ్ళని వీళ్ళ వెనకాల గుద్దలే వేలు పెడదామా ఈ కింద ఒక రిడ్జ్ లెక్క ఉంటుంది ఆడ తీసుకుందాం కార్ తీసేదా బుల్లెట్లు ఎందుకు రాలే నా పక్కన వచ్చిండు ఓ నా బుల్లెట్లు వీనికి ఎందుకు కనగాలే బ్రో మస్తు ఫైట్ అసలు నెక్స్ట్ లెవెల్ ఫైట్ అసలు ఆగారు అన్న రిజ్జులో ఆగారు నేర్పించేసాడు అన్న నువ్వురా ఇప్పుడు లెఫ్ట్ నుంచి ప్లాన్ చేస్తాడు లెఫ్ట్ రోడ్ పడ్డా అలా ఉంటారు చూడేస్తాను ఎక్కడ ఉంటారు వెడనే వెనకాల వచ్చాడు ఆతులు ఇస్తానంట అది ముద్ద కూడా రావాలి అని కొయ్యండి ఎట్లా ఆ చెట్టు పక్కన ఎట్లా ఏమనుకున్నాం పుల్లలు ఏరుకుంటా కొయ్యడమే లీవ్ అయిపోయినాడు భయానికి 1v4 ఇడ నాది భయానికి లీవ్ అయిపోయినాడు తెలుసా చీడతా అని చెప్పి ఏమంటున్నా చీడతా అని చెప్పి పుంజు స్క్వాడ్ మీదకి వస్తే పుంజు స్క్వాడ్ మీదకి వస్తారా మీరు పుంజు ఫోకసింగ్లో ఉంటే పుంజు స్క్వాడ్ని టచ్ చేయలేరు మీరు చిన్నపిల్లలు మీరు అర్థమైందా